ప్రస్తుతం నేను ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాను. నా వెనకాల అంబేద్కర్ విగ్రహం కనిపిస్తూ ఉంది. తర్వాత దాని పక్కల ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ కూడా ఉంటుంది. ఈ రెండింటికి ఎదురుగానే ఈరోజు విగ్రహ ఆవిష్కరణ జరగబోతుంది సాయంత్రం 4 గంటలకు. అవి ఎవరివి అంటే జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలు ఈరోజు ఆవిష్కరణ కార్యక్రమం జరగబోతుంది సాయంత్రం 4 గంటలకు. ఇక్కడ మీరు వెనక్కి చూస్తూ ఉంటే వెనక్కి చూస్తే మీకు కనిపిస్తూ ఉన్నాయి 2 విగ్రహాలు పరదాతో కప్పుకొని ఉన్నాయి. దాదాపు 16 అడుగులు కలిగిన విగ్రహాలు ఇవి. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ విగ్రహ ఆవిష్కరణ జరగబోతుంది. దీనికి మంత్రులు అందరూ చాలామంది హాజరవుతూ ఉన్నారు. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి మున్సిపల్ సిబ్బంది వీళ్ళంతా కూడా దానికి సంబంధించిన క్లీనింగ్ కానీ వీళ్ళంతా చేస్తూ ఉన్నారు. ఇది వచ్చేసి విగ్రహ ఆవిష్కరణ హెచ్ఎండిఏ ప్లస్ బీసీ వెల్ఫేర్ ఇద్దరు డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళు కలిసి ఈ ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ విగ్రహ ఆవిష్కరణ తర్వాత ఈ అంబేద్కర్ ఉంది కదా, అంబేద్కర్ ఆ గ్రౌండ్లోనే అంబేద్కర్ దగ్గర ఆ గ్రౌండ్లోనే సభ కూడా పెట్టబోతున్నారు. ఈ విగ్రహ ఆవిష్కరణ అయిపోయిన తర్వాత సభ కూడా పెట్టబోతున్నారు. అంటే అంబేద్కర్ విగ్రహానికి ఎడమ పక్కనే ఈ విగ్రహాలు ఉండడం జరుగుతూ ఉంది. చాలా భారీగానే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. పోలీస్ బందోబస్తు కానీ, డాగ్ స్క్వాడ్లు కానీ, తర్వాత ఇక రాజకీయ నాయకులు అది కామన్ అయ్యి వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టుకున్నారు, ఆహ్వానం పలుకుతూ ఉన్నారు, భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు వాస్తవంగా కూడా బీసీల ఆరాధ్య దైవం, ముఖ్యంగా మళ్ళీ ఎక్కువ మాట్లాడితే మనం బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం వాళ్ళు జ్యోతిరావు పూలే కానీ, సావిత్రిబాయి పూలే కానీ విగ్రహాలు ఈరోజు ఆవిష్కరణ కార్యక్రమం జరగబోతుంది. తెలంగాణ సమాజం కూడా చాలామంది హర్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే విగ్రహాలు పెట్టాలి, 100% విగ్రహాలు పెట్టాలి, వాళ్ళ యొక్క సేవలను కొనియాడాలి. అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వాళ్ళు ఏదైతే ఆశించినరో, ఏదైతే కోరుకున్నారో, దేనికోసం అయితే పోరాడినరో అవి పాలకులు కూడా వాళ్ళు ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు నెరవేర్చాలి. అది విద్య కానీ, వైద్యం కానీ, ఇంకేదైనా కానీ. ముఖ్యంగా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విద్య గురించి కొట్లాడి, విద్య గురించి ఎంతో ఎనలేని కృషి చేసిండ్రు. విద్య ఇవ్వాలి, వాళ్ళు కోరుకున్నది ఏంటి, అందరికీ విద్య అందాలని చెప్పిండ్రు. ఉచిత విద్య అందించాలి, ప్రభుత్వ స్కూళ్ళను బాగు చేయాలి, ప్రభుత్వ వైద్యం అందించాలి, ఇవన్నీ కోరుకున్నది వాళ్ళు. అదే నేనేమంటున్నానంటే విగ్రహాలు పెట్టినంత మాత్రాన బీసీ ఎస్సీ ఎస్టీల యొక్క బతుకులు మారుతాయి అనేది చెప్పలేం కదా. అది ఆశ్చర్యార్థకం, క్వశ్చన్ మార్కే. 100% పాలకులు ఇంప్లిమెంట్ చేయాలి. పథకాలు అనుకోండి, విద్య అనుకోండి, వైద్యం అనుకోండి, ఏదైనా కానీ. మొత్తం మీద అయితే ఈరోజు విగ్రహ ఆవిష్కరణకు చాలా ఏర్పాట్లు భారీగా నడుస్తూ ఉన్నాయి. 4 గంటల వరకు పోలీస్ ఆంక్షలు కూడా ఉన్నాయి. రూట్లలో ఆంక్షలు, బారికేట్లు పెట్టినరు, కొన్ని మార్పులు చేర్పులు కూడా వేసారు. రూట్లు ఈ రూటు ఆ రూటు పోనీకే చేసినారు. మనకి ఎగ్జాక్ట్గా నా వెనుక కూడా మీకు మన ఇందిరాగాంధీ విగ్రహం కూడా కనిపిస్తూ ఉంటుంది. అది చౌరస్తా. ఇందిరాగాంధీ విగ్రహం వెనక నుంచి మనం ఎక్కడ ఖైరతాబాద్ వెళ్ళొచ్చు. ఇంకా ముందుకు వెళ్తే మనం బషీర్బాగు, లోయర్ ట్యాంక్ బండు అట్లా వెళ్ళొచ్చు. అక్కడ నెక్లెస్ రోడ్, ఇక్కడ వచ్చేసి ఈ రూటు ప్రసాద్ ఐమాక్స్ రూటు. మొత్తం అయితే చౌరస్తాలో పూలే, అంబేద్కర్ విగ్రహాలు పెట్టడం జరిగింది. బీసీ వెల్ఫేర్కు సంబంధించిన వాళ్ళు ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. తర్వాత హెచ్ఎండి వాళ్ళు కూడా ఇద్దరు కలిసి బాధ్యత నిర్వహిస్తున్నారు. చూద్దాం ఎవరైనా బీసీ వెల్ఫేర్కు సంబంధించి లేకపోతే హెచ్ఎండికి సంబంధించిన అధికారులు ఎవరైనా మాట్లాడతారేమో, వాళ్ళ నుంచి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం మనం. రైట్, మనతో బీసీ వెల్ఫేర్ మల్లయ్య భట్ గారు ఉన్నారు. సార్, ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఎవరెవరి పరిధిలో నడుస్తూ ఉన్నాయి? హెచ్ఎండిఏ బీసీ వెల్ఫేర్ సంయుక్తంగా నిర్వహిస్తూ ఉంది. మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా హెచ్ఎండిఏ వాళ్ళు చేస్తూ ఉన్నారు. బీసీ వెల్ఫేర్ ఆర్గనైజింగ్ చేస్తారు. సరే, ఈ విగ్రహాలు దాదాపు ఎన్ని అడుగులు ఉండొచ్చు? 16 అడుగుల ఎత్తులు విగ్రహాలు. మహాత్మా జ్యోతిబా పూలే గారిది, మరి సావిత్రిబాయి పూలే గారిది కూడా 16 అడుగుల ఎత్తుతో చేస్తున్నారు. అంటే ఎవరెవరు ముఖ్య అతిథులుగా రాబోతున్నారు సార్? అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేది ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ఈరోజు దీన్ని ఆవిష్కరించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. వారితో పాటు డిప్యూటీ సీఎం గారు, ఇతర మంత్రివర్గ సభ్యులందరూ కూడా ఇక్కడికి రావడం, పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో అందరూ మిగతా మంత్రులు కూడా రావడానికి. ఇప్పుడు సభ కూడా ఏర్పాట్లు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దీనికి అనుబంధంగా పబ్లిక్ మీటింగ్ కూడా జనాల్లో, ఎందుకంటే మహాత్మా జ్యోతిబా పూలే అన్నారు మనందరికీ తెలుసు. ఆయన
దాదాపుగా 200 సంవత్సరాల క్రితమే సామాజిక విప్లవకర్తగా, తర్వాత విద్యలో కూడా అణగారిన వర్గాల్లో విద్యను పెంపొందించడంలో కూడా పూలే గారు, తర్వాత సతీమణి సావిత్రిబాయి పూలే గారు విశేష కృషి చేశారు. దానికి అనంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారికి గొప్ప సన్మానంగా చెప్పుకోవడానికి గొప్ప చేయడం జరుగుతూ ఉంది. వీళ్ళందరినీ కూడా మనము ఒక వ్యక్తి యొక్క విగ్రహం పెడుతున్నాము అంటే వారిని మనం స్ఫూర్తిగా తీసుకోవాలన్న ఉద్దేశంతో. తర్వాత బీసీలకు కానీ కేవలం మనం బీసీ అనే కాదు, ఈవెన్ మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా పూలే నా గురువు గారు అని చెప్పడం జరిగింది. సో ఎంతోమంది ఇప్పుడు నవతరం నాయకులు కూడా పూలే గారి ఆదర్శాలతో పనిచేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు కూడా పూలే గారి ఆదర్శాల కోసం పనిచేస్తూ ఉన్నారు. మన అందరికీ కూడా తెలుసు ప్రజాభవన్ పేరు కూడా మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ కూడా పేరు నామీకరించడం జరిగింది. సో దీన్ని బీసీలే కాదు అందరూ ప్రతి వాళ్ళు కూడా స్ఫూర్తిగా తీసుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సార్ చివరిగా ఈ విగ్రహాలకు సంబంధించి ఎంత ఖర్చు రావచ్చు సార్ బీసీ వెల్ఫేర్ నుంచి? హెచ్ఎండి వాళ్ళు ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఓకే అండి.